ఒక భక్తుడి కోసం సాక్షాత్తు మృత్యుదేవతనే శివయ్య ఎదురించాడు. యమధర్మరాజు విసిరిన యమపాసం శివలింగాన్ని తాకగానే ఏం జరిగింది? కైలాసం కదిలిపోయిన ఆ ఉగ్రరూప దృశ్యం ఏంటో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. లింగ పురాణం ఎపిసోడ్ 48 యమధర్మరాజు వర్సెస్ శ్వేతరాజు. శివయ్య ఆగ్రహం. ఓం నమ శివాయ. శ్రీ సద్గురు సీతారామమ్మ గారి ఆశీసులతో లింగ పురాణ వైభవాన్ని కొనసాగిద్దాం. యమధర్మరాజు శ్వేతరాజును చూసి, రాజా, నీ సమయం ముగిసింది, నీ శివపూజ ఆపు అని హెచ్చరిస్తాడు. కానీ శ్వేతరాజు ఏమాత్రం భయపడకుండా, నేను శివయ్య సేవలో ఉన్నాను, ఆయన ఆజ్ఞ లేకుండా నేను రాను అని బదులిస్తాడు. ఆగ్రహించిన యముడు తన భయంకరమైన యమపాసాన్ని శ్వేతరాజు మీదకి విసురుతాడు. ఆశ్చర్యకరంగా శ్వేతరాజు ఆ పాసాన్ని పట్టుకోకుండా తన శివలింగాన్ని గట్టిగా హత్తుకుంటాడు. ఆ యమపాసం వెళ్ళి శివలింగానికి తగులుతుంది. అంతే, ఒక్కసారిగా గుహ అంతా కోటి సూర్యుల కాంతితో నిండిపోతుంది. శివలింగం మధ్య నుండి పరమశివుడు తన ఉగ్రరూపంతో త్రిశూలాన్ని పట్టుకొని ప్రత్యక్షమవుతాడు. యమరాజా, నా నామాన్ని స్మరించే నా భక్తుడిపై నీ పాసాన్ని విసురుతావా? ఎంతటి ధైర్యం అని శివయ్య గర్జిస్తాడు. శివయ్య ఆగ్రహానికి భూమి కంపించిపోతుంది. యమధర్మరాజు కూడా ఆ తేజస్సును చూడలేక కళ్ళు మూసుకుంటాడు. ఒక భక్తుడిని కాపాడటానికి శివయ్య మృత్యువుతోనే యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆ క్షణంలో అక్కడ ఉన్న శ్వేతరాజు ధన్యుడయ్యాడు. మరి యమధర్మరాజు శివయ్యను ఎలా శాంతింపజేశాడు? శ్వేతరాజుకు దక్కిన ఆ గొప్ప వరం ఏంటి? వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. తదుపరి ఎపిసోడ్ మిస్ కాకుండా ఉండటానికి మన సద్గురు సీతారామమ్మ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.